స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల. సో ఈ రోజు వీడియోలో మనం బీటెక్ సంబంధించిన కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్, సో మీకు అందరికి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చింది అండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మోస్ట్లీ జూన్ సెకండ్ వీక్ లో కౌన్సిలింగ్ డేట్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు అందరిది ఒకే మాట, సో మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ బాగా ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఇదే అందరి ఆలోచన. సో సీట్ వచ్చి ర్యాంక్ వచ్చిన వాళ్ళేమో సార్ నాకు ఈ మంచి కాలేజీలో వస్తుందా, ఈ మంచి కాలేజీలో వస్తుందని థింక్ చేయడం. ర్యాంక్ రాని వాళ్ళు సార్ నేను మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం ఎలా, సో మేనేజ్మెంట్ కోటానా, లేదంటే ఐపీ ద్వారానా, లేదంటే సమ్ అదర్ మార్గం ఏదైనా సరే. సో ఇది ప్రతి ఒక్కరి థింకింగ్ కూడా మేము ఒక మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. సో ఎంతసేపటికి మాకు బీటెక్ లో జాయిన్ అయిపోతే మా లైఫ్ సెట్ అయిపోతుంది, సో ఇక మేము జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అన్న థాట్ లోనే ఉంటున్నారు తప్పితే సో బీటెక్ వెళ్ళడానికి నేను అసలు అర్హున్నా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు బేసిక్స్ ఉన్నాయా లేదా, ఇది ఎవరు ఆలోచించట్లేదు. అండ్ సో బీటెక్ వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు కాలేజీలో జాయిన్ అయ్యారు, సో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ 4 years చేయాల్సిన కోర్స్ ఇది మీరు. సో ఈ 4 years లో మీరు ఎంత మంచి కాలేజీలో చదివినా మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ని కనుక కరెక్ట్గా నేర్చుకోలేదనుకోండి, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years సో దెన్ అగైన్ యు ఆర్ యూజ్లెస్, ఏ జాబ్ కూడా మీరు పనికిరారు. సో కాబట్టి సో నేను అదే మీకు చెప్పబోతున్నాను, అసలు మీరు 4 years లో ఏం నేర్చుకోవాలి. బీటెక్ అంటే ఒక రంగుల ప్రపంచం, కాలేజ్లో ఫెస్ట్లు ఉంటాయి, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, సో అవుటింగ్స్ ఉంటాయి, సో ఇట్లా రకరకాల భ్రమలతోని సో స్టూడెంట్స్ మేము ఇప్పటివరకు హ్యాపీ, ఇప్పటివరకు కూడా మేము సో మొత్తం రెస్ట్రిక్టెడ్ లైఫ్లో ఉన్నాం సార్, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత, సో ఏదో సెమిస్టర్ టైంలో చదువుకుంటాం, సో దాని తర్వాత సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తాం, లేదంటే కొన్ని మిగిలిపోయాయి అనుకోండి అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేస్తాం. సో ఇవి మీ సీనియర్స్ మీకు ఇచ్చే అడ్వైసెస్ కావచ్చు, లేదంటే మీ మధ్యలో ఉన్న థాట్స్ కావచ్చు. బట్ రియల్ వరల్డ్ కి ఈ రోజు సో మీరు బీటెక్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు 2025లో జాయిన్ అవుతున్నారు. సో 2029కి వచ్చేసరికి సో మీరు ఎంత నేర్చుకుంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, ఒక కంపెనీ రిక్వైర్మెంట్ ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ రోజుకి మీరు జాబ్స్ కొట్టాలి అని అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దాట్ ఈజీ. సో ఈ రోజున మీరు చదువుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగా ఉండొచ్చు, ఓకేనా. సో అదే 2029లో మీ కాలేజ్ నుంచి ఒక 500-600 మంది లేదంటే ఒక 1000 మంది మీ బ్రాంచెస్ నుంచి సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ నుంచి పోటీ పడుతున్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ తట్టుకొని వీళ్ళందరినీ వెనక్కి నెట్టి మీరు ముందుకు రావాలి, సో మీరు ఒక మంచి జాబ్ కొట్టాలి అని అంటే సో మీరు అసలు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అన్న దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా, ఏదో బీటెక్ జాయిన్ అయ్యాం, మా ఫ్రెండ్ ఈ కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఇంకో ఫ్రెండ్ ఇంకో కాలేజీలో జాయిన్ అయ్యాడు, సో ఇదంతా పక్కన పెట్టేసేయండి. సో మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఒక కాలేజ్ అన్నది మీకు ఒక ప్లాట్ఫామ్ మాత్రమే, ఓకేనా. సో మీరు కనుక కరెక్ట్ స్కిల్ ని ఎక్వైర్ చేశారనుకోండి, మీరు ఎక్కడ బీటెక్ చేసినా ఈ 4 years మీరు డెడికేటెడ్ గా ఏదైనా ఒక స్కిల్ ని ఎక్వైర్ చేసుకున్నారనుకోండి, సో మంచిగా నేర్చుకున్నారనుకోండి, సో దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years. డెఫినెట్ గా చెప్తున్నాను. ఎందుకు అని అంటే నేను మా ఫ్రెండ్స్ని కానీ సో మా రిలేటివ్స్ కానీ చాలా మందిని చూశాను. ఎలా అంటే సో ఏదో బీటెక్ చేశారు, మంచి కాలేజీలో చేశారు, ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years ఆర్ 5 years ఆర్ 6 years తర్వాత అయినా 2 years బయటకు వచ్చిన తర్వాత అయినా జాబ్ వచ్చింది. సో ఆ ఎంఎన్సీ కంపెనీలో సమ్ ఎక్స్ ప్యాకేజ్ లైక్ బిలో 5 lakhs కి జాయిన్ అయిపోయారు. సో ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్ళింది, ఓకేనా. సో ఒక 6-7 lakhs ఆర్ 8 lakhs 10 lakhs లో జాబ్ చేస్తున్నారు. బట్ అదే వేరే కాలేజీలో జాయిన్ అయ్యాడు ఒక స్టూడెంట్, సో కొంచెం మంచిగా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశాడు, టెక్నికల్ స్కిల్స్ మంచిగా నేర్చుకున్నాడు. ఫస్ట్ బీటెక్ అయిపోగానే జాబ్ రాలేదు, మళ్ళీ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి బాగా నేర్చుకున్నాడు. సో ఒక 2 years గ్యాప్ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యాడు, చాలా తక్కువ ప్యాకేజ్కే జాయిన్ అయ్యాడు. సో లైక్ 3 lakhs ఆర్ 2 lakhs అట్లా ఒక తక్కువ ప్యాకేజ్కి జాయిన్ అయ్యాడు. సో స్టార్ట్అప్ లో ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటుంది, సో చాలా మంచిగా నేర్చుకున్నాడు. సో తర్వాత కొంచెం స్విచ్ కొట్టాడు, అంటే వేరే కంపెనీకి చేంజ్ అయ్యాడు. సో ఒక 5 lakhs ప్యాకేజ్కి వెళ్ళాడు, అక్కడ మళ్ళీ కొంచెం వర్క్ ఎక్కువ చేయడం, ఎందుకంటే కంపల్సరీ స్టార్ట్అప్స్ లో వర్క్ మీరు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మళ్ళీ వర్క్ ఎక్కువ చేయడం, సో దాన్ని చేసిన దాన్ని మంచిగా నేర్చుకోవడం, సో అక్కడ ఒక 1 year 2 years చేసి దెన్ అగైన్ షిఫ్టెడ్. సో ఇప్పుడు 10 lakhs ప్యాకేజ్కి వెళ్ళిపోయాడు. అంటే ఎవరైతే బీటెక్ అయిపోగానే ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యాడో అండ్ సో ఒక నార్మల్ కాలేజీలో చదివి ఒక టెక్నికల్ స్కిల్ ని మంచిగా నేర్చుకొని సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ సో కంపెనీ స్విచ్ అయిన స్టూడెంట్, సో దే ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్ నౌ 10 lakhs and 10 lakhs. సో ఇప్పుడు దీని తర్వాత ఎంఎన్సీ నుంచి ఈ పర్సన్ ఇప్పుడు స్విచ్ కొట్టలేడు, లేదా ఆన్ సైట్ వెళ్తే ఆన్ సైట్ వెళ్తాడు. బట్ ఈ
స్టార్ట్అప్ లో చేసే పర్సన్ సో ఈ స్టిల్ హ్యావ్ ఛాన్స్ అనమాట. సో ఇప్పుడు ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకొకసారి స్విచ్ కొట్టాడు అనుకోండి 15-20 lakhs వెళ్ళిపోతాడు. ఓకేనా. సో కాబట్టి నేను ఈ జస్ట్ ఫిగర్ అన్నది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. బట్ మీరు యాక్చువల్ గా చేయాల్సింది ఏంటి అని అంటే బీటెక్ అనగానే సో జాయిన్ అవ్వగానే నాకు జాబ్ వస్తుంది. సో నేను ఈరోజు CSE/AI/ML తీసుకుంటున్న ట్రెండింగ్ టాపిక్, ట్రెండింగ్ బ్రాంచ్. సో డెఫినెట్ గా నాకు సీట్ వస్తుంది. సో ఇక నేను ఏం చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అసలు బీటెక్ అంటే ఏంటో ఐడియా లేదు, ఏం చేయాలనో ఐడియా లేకుండా చేరే వాళ్ళే 70 to 80% ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే సో బీటెక్ లో జాయిన్ అవుతున్న ఆనందం కంటే ముందు మీరు అసలు నేను ఏం నేర్చుకోబోతున్న బీటెక్ లో, ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years నా గోల్ ఏంటి. సో నేను ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నానా, ఒక AI ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నానా, సో లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ IT పరంగా వెళ్ళాలనుకుంటున్నానా. సో దట్ ఈస్ అప్ టు యూ. సో ఏం చేయాలనుకుంటున్నారని మీరు ఒక క్లారిటీ ఉండాలి. సో అండి 4 years ప్లాన్ ఏంటి మీది. బీటెక్ లో జాయిన్ అవ్వగానే ఏదో సెమిస్టర్ అప్పుడు మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు చదవడం, ఆ సబ్జెక్ట్స్ క్లియర్ చేయడం, లేదంటే బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని వాటి రాసుకోవడం. సో ఇలా కాదు. సో మీకు ఫస్ట్ నుంచే ఒక గోల్ ఉంది అనుకోండి. లెట్స్ సే ఒక పర్ఫెక్ట్ గా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నారు, అది సీనా, పైథానా, ఇంకొకట ఏదో ఒకటి. సో డిఫరెంట్ బూట్ క్యాంప్స్ అటెండ్ అవుతున్నారు, డిఫరెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు దాని మీద. సో అప్పుడు నీ డిగ్రీకి వాల్యూ ఉంటుంది. నువ్వు ఏ కంపెనీకి అటెండ్ అయినా కూడా సో నీకు మంచి స్కోప్ ఉంటుంది సెలెక్ట్ కావడానికి. అలా కాకుండా నువ్వు ఏదో నీ ఉన్న కరికులంని చదువుకుంటున్నావు, సో పాస్ అవుతున్నావు, సో ఏం టెక్నికల్ స్కిల్ని పెద్దగా నేర్చుకోవట్లేదు. సో 4 years గడిచిపోయింది. సో ఇప్పుడు కంపెనీకి అందరితో పాటు వెళ్ళావు. సో అందరిలో లాగే నువ్వు ఇప్పుడు నీకేం స్పెషల్గా లేదు టెక్నికల్ స్కిల్. సో దెన్ అందరితో పాటుగానే నీకు కూడా ఏ 3 లక్షల ప్యాకేజో, 4 లక్షల ప్యాకేజో, 5 లక్షల ప్యాకేజో వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే సో మీరు బీటెక్ వెళ్తున్నారు. సో బీటెక్ వెళ్తున్న 4 years లో సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సబ్జెక్ట్స్ క్లియర్ చేయడం. బీటెక్ జాయిన్ అవుతున్న ఆనందం కాదు. సో మీరు 4 years లో అట్లీస్ట్ ఒక 100+ సబ్జెక్ట్స్ ఉంటాయి, వైవా ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మీరు క్లియర్ చేయగలగాలి. ఓకేనా. సో దీంతో సబ్జెక్ట్స్ క్లియర్ చేయడం ఇది మీరు 90% తో క్లియర్ చేయాలని నేను ఏం చెప్పట్లేదు. సో అట్లీస్ట్ ఒక 70% మెయింటైన్ చేయండి త్రూ అవుట్ యువర్ ఇంజనీరింగ్. ఒక 60%, 60 to 70%, 70 మెయింటైన్ చేస్తే బెటర్, 70% మెయింటైన్ చేయండి. ఓకేనా. సో దెన్ సో ఇట్లా కుప్పలుగా సబ్జెక్ట్స్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ పోయారనుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ 4th year సో ఏమవుతుందో మీ సీనియర్స్ అడగండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏంటంటే ఏదైనా ఒక స్కిల్ ని స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకోండి. సో అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐకి సంబంధించి మీరు నేర్చుకుంటున్నారు అనుకోండి. సో ఏఐ టెక్నాలజీని మీరు అసలు ఎక్కడ యూజ్ చేయొచ్చు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో లేదంటే ఒక C లాంగ్వేజ్, ఒక పైథాన్ లాంగ్వేజ్ ని సో మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉండాలి. అండ్ డూ ఇంటర్న్షిప్స్. సో ఈ రోజుల్లో ఏదో ఇంటర్న్షిప్ అంటే నాకు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటేనే నేను చేస్తాను, లేదంటే నేను ఇంటర్న్షిప్ చేయను. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ నాకు ఏదో బయట కొనుక్కుంటాను సార్, నాకు చాలు అని అనుకునే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. బట్ అలా కాకుండా సో మీకు ఈరోజు ఇంటర్న్షిప్ ఆఫర్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, MNCs ఉన్నాయి, IITs ఆఫర్ చేస్తాయి. సో ఇంటర్న్ కళాశాల అని ఒకటి సైట్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మీకు ఇంటర్న్షిప్స్ దొరుకుతాయి. మీరు ఏదైనా ఒక స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్ నేర్చుకొని సో దాని తర్వాత దాన్ని ఇంటర్న్షిప్ చేశారనుకోండి, అది డెఫినెట్ గా మీకు ఇంటర్వ్యూ టైంలో యూజ్ అవుతుంది. అదొక మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. మీరు బుక్స్ లో నేర్చుకుంది, మీరు బుక్స్ ఎంత అప్డేట్ అయినా సరే మీ AICTE ప్రకారం సో ఆ సిలబస్ అనేది ఒక 5 years లాగే ఉంటుంది. టుడే వరల్డ్ లో బయట జరుగుతున్న దానికి మీరు చదువుతున్న సిలబస్ కి ఒక 5 years లాగే ఉంటుంది. ఓకేనా. సో బట్ ఈ రోజు అసలు వరల్డ్ లో ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియాలి అని అంటే సో యూ షుడ్ డూ ఇంటర్న్షిప్ అనమాట. ప్రాక్టికల్ గా మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేశారనుకోండి, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఒక 6 months వర్క్ చేయండి. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ కి మీ మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుంది. ఓకేనా. సో కాబట్టి సో ఇంటర్న్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సబ్జెక్ట్స్ క్లియర్ అండ్ స్కిల్, ఏదైనా ఒక స్కిల్ ని నేర్చుకోవడం. ఇది ఓన్లీ CSE వాళ్ళకి నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు ECE వాళ్ళు ఉన్నారు, ECE వాళ్ళు నేర్చుకోవచ్చు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇట్లా. అండ్ దెన్ మెకానికల్ వాళ్ళు ఉన్నారు, AutoCAD నేర్చుకోవడం, సివిల్ వాళ్ళు ఉన్నారు, AutoCAD నేర్చుకోవడం. సో ఇట్లా రెస్పెక్టివ్ బ్రాంచెస్ లో ఏది నేను నేర్చుకుంటే 4 years తర్వాత నాకు స్కోప్ ఉంటుంది, నేను స్పెషల్ గా ఉంటా అందరితో పాటు కాకుండా అన్నది మీరు థింక్ చేయాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్. సో కమ్యూనికేషన్ స్కిల్ అంటే సో ఏదో నేను అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాలనో, UK యాక్సెంట్ లో మాట్లాడాలనో, సో ఆస్ట్రేలియన్ యాక్సెంట్ లో మాట్లాడాలనో అవసరం లేదు. నువ్వు మాట్లాడేది పక్కనోడికి అర్థమైతే చాలు. ఓకేనా. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం. సో నీ థాట్ ఏంటి, నీకు ఒక మంచి ఐడియా ఉంది ప్రాజెక్ట్ గురించి,
సో నువ్వు ఆ ప్రాజెక్ట్ ఐడియాని నువ్వు ప్రాపర్ గా అవతల పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే కదా నీకు ఒక ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ నీకు ఒక జాబ్ రావడం కానీ జరిగేది. అదే నీకు కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకో నువ్వు ఒక ల్యాగ్ అయిపోతావు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నీ టాలెంట్ ని పక్కన యూజ్ చేసుకొని వాడు ఐడియాగా చెప్తాడు, అంతేలే కానీ నిన్ను ఎదగనివాడు. కాబట్టి సో ఇండస్ట్రీకి రిక్వైర్ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, సో పక్కా మన అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాలని ఏం లేదు, ఓకేనా. సో ఇవి కనుక మీరు నేర్చుకున్నారు, ఒకటి సబ్జెక్ట్స్ క్లియరెన్స్ స్కిల్, ఏదైనా ఒకటి మీ రెస్పెక్టివ్ బ్రాంచెస్ లో సో ఏది నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ లో స్కోప్ ఉంటుంది, లేదంటే మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ ఉంది, సో దాన్ని పర్ఫెక్ట్ గా 4 years నేర్చుకోండి. అండ్ దెన్ ఇంటర్న్షిప్ చేయడం, సో 3rd year లో 4th year లో ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్షిప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ అటెండెన్స్ మెయింటైన్ చేసుకోవడం, అండ్ దెన్ సో ది కమ్యూనికేషన్ స్కిల్స్, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో త్రూ అవుట్ బీటెక్ లో కనుక మీరు వీటిని మెయింటైన్ చేస్తే సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years డెఫినెట్ గా మీ కాలేజ్ లో రాకపోయినా బయటకు వచ్చాకైనా నీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ రోజుల్లో ఒక ఎంఎన్సీ కంపెనీ కంటే నీకు స్టార్ట్అప్ లోనే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. సో నువ్వు స్టార్ట్అప్ లో అయితే ఇంకెక్కువ నేర్చుకోవచ్చు, వర్క్ కల్చర్ నేర్చుకోవచ్చు, అసలు ఎలా ఉంటుంది వర్క్. సో నువ్వు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి, బట్ నువ్వు నేర్చుకున్నది ఎక్కువ ఉంటుంది. నువ్వు ఒక 5 years స్టార్ట్అప్ లో వర్క్ చేసి తర్వాత నువ్వు ఎంఎన్సీకి వెళ్ళిపోయావు అనుకో, ఆరామ్సే కూర్చొని నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ మీద దృష్టి పెట్టండి. సో మీరు ప్రాపర్ గా నేర్చుకుంటే డెఫినెట్ గా మీకు మనీ అన్నది ఆటోమేటిక్ వస్తుంది, ఓకేనా. సో లేదు నేను ఇంతే నేర్చుకుంటాను, సో నాకు మంచి జాబ్ కావాలి అని అంటే రాదు. సో ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే నాకు ఒక మంచి కాలేజ్ వచ్చింది, సమ్ ఎక్స్ కాలేజ్, టాప్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, సో ఇక నా లైఫ్ సెటిల్ అయినట్టే, సిఎస్సి ఏఐఎంఎల్ వచ్చింది. కాలేజ్ అన్నది మీకు ఎప్పుడైనా సరే ఒక ప్లాట్ఫామ్ అంతే. ఆ కాలేజ్ ఉన్న రెప్యుటేషన్ వల్ల మీకు డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి, మంచి కంపెనీస్ వచ్చి మీ కాలేజీలో ప్లేస్మెంట్స్ నిర్వహిస్తాయి. సో బట్ అదే టాప్ కాలేజీలో చదివి దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా. సో మీరు ఎప్పుడు హైయెస్ట్ ప్యాకేజెస్ చూడకండి. సో అదే ఒక నార్మల్ కాలేజీలో చదివి మంచి ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. సో ఈ రోజుల్లో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అని అంటే కాలేజ్ ఒక ప్లాట్ఫామ్, అండ్ దెన్ అది కాకుండా మీకు మొబైల్లోనే ఆన్లైన్లో ఎన్నో రకాల కోర్సెస్ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి, అండ్ చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మీ దగ్గర టైం ఉంటుంది 4 years లో, అండ్ మీ దగ్గర స్కిల్ ఉంటుంది నేర్చుకోవాలని, అంటే ఆ ఎంతూజియాజం ఉందనుకోండి, సో దట్స్ ఇనఫ్. సో 4 years తర్వాత మీ మీద ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది, రోజులు గడుస్తున్న కొద్దీ నాకు జాబ్ రావాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇక అది డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఈ 4 సంవత్సరాలు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరంతా ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్, ఓకే. సో దీన్నంతటిని మీరు మైండ్ లో పెట్టుకొని మీరు జాయిన్ అయిన కాలేజ్ లో 4 years మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని సబ్జెక్ట్స్ క్లియరెన్స్ ఒకటి, స్కిల్ నేర్చుకోవడం ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, ఇంటర్న్షిప్ చేయడం ఒకటి, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మంచి పీర్ గ్రూప్ మెయింటైన్ చేయడం. సో మీ సరౌండింగ్స్ అంతా ఎలా ఉండాలి అని అంటే సో మంచి చదివే వాళ్ళు, సో ఇంకా ఇది నేర్చుకుందాం అది నేర్చుకుందాం అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మీరు కనుక గ్రూప్ చేసుకున్నారనుకోండి, సో దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో అట్లనే మీరు లైఫ్లో ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లే, సో మీ ఎంజాయ్ మీరు చేయండి, బట్ అట్ ద సేమ్ టైం డోంట్ ఇగ్నోర్ స్టడీస్, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. సో మీ అందరికీ తెలుసు, సో మనం ఫ్రీ మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ మీకు ఏదైనా కాలేజెస్ గురించి, మీ ర్యాంక్స్ గురించి, సర్టిఫికేట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే you can just WhatsApp me on this number guys. So this is a number. So that's it. Video length ఎక్కువైపోయింది, but still it's useful. So definitely ఇవైతే follow అవ్వండి. Thank you guys. Thank you so much. Bye. We'll meet in the next video. Till then, take care. Bye.